ఫ్రెండ్స్ టెక్నోస్ 2023కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 4, 2025 అండ్ ఆల్రెడీ నేను కొన్ని న్యూస్ రికార్డ్ చేసి వచ్చాను. ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను. ఇక్కడ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈవెంట్కి వచ్చాను నేను. కొన్ని బాగా అనిపించినాయి, మీకు అప్డేట్ ఇవ్వాలి ఇవి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అనమాట. సో అందుకే మళ్ళీ రెండు రికార్డ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ మిగతావన్నీ మీకు స్టూడియో నుంచి అయితే వస్తాయి న్యూస్లో. ఫస్ట్ మనం జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ గురించి మాట్లాడాలి. ఇక్కడ ఏమేమి తగ్గినాయి, ఏమేమి పెరిగినాయి. జిఎస్టీ చాలా వరకు తగ్గించారు, కొన్ని మీద పెంచారు, వేటి మీద పెంచారు, వేటి మీద తగ్గించారు, వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడదాం. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా, వాటి మీద మీకు ఇంతకుముందు 18% ఉండేది, ఇప్పుడు కూడా 18%. ఏం దాని మీద చేంజెస్ అయితే చేయలేదు. ఏవైతే మనకి టీవీలు ఉంటాయి, టీవీలు 32 ఇంచ్ కంటే ఎబోవ్ ఉన్నాయి అనుకోండి, 28% స్లాబ్లోకి వెళ్తాయి. 32 ఇంచ్ బిలో ఉంటే 18%కి వస్తాయి అనమాట. ఇప్పుడు ఏదైతే 32 ఇంచ్ ఎబోవ్ ఉన్న టీవీలు కూడా 18% స్లాబ్కి తీసుకొని వచ్చేసారు. టీవీల మీద తగ్గింది. ఏసీలు కానివ్వండి, డిష్ వాషింగ్ మిషన్, ఇట్లా మనం ఏదైతే ఇంట్లో ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ యూజ్ చేస్తుంటామో అవన్నీ 28% ఉండేవి, ఇప్పుడు 18% అయితే తగ్గించారు. 10% అయితే మీకు తగ్గిద్ది జిఎస్టీ. ఇది మంచి మూవ్ అని చెప్పవచ్చు. ఇవి ఎలక్ట్రానిక్ విషయానికి వస్తే, నెక్స్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి వస్తే బైక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ బైక్స్ ఒకవేళ మీరు 350cc కానీ 350cc బిలో బైక్స్ తీసుకుంటే వాటి మీద 28% ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 18% తగ్గించారు. 10% తగ్గుతుంది జిఎస్టీ. ఒకవేళ మీరు 350cc కంటే ఎబో బైక్ తీసుకుంటే జిఎస్టీ 40%కి అయితే వెళ్తుంది. అండ్ కొంతమంది డౌట్ ఉంటుంది, 350cc అంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్, బుల్లెట్ ఇట్లాంటివి ఉంటాయి 350cc అని చెప్పేసి ఉంటాయి, అవి 40%కి వెళ్తాయి లేకపోతే 18% స్లాబ్కి వస్తాయి అని. 18%కే వస్తాయి, ఎందుకంటే 350cc అండ్ దానికన్నా బిలో ఈ మొత్తం మీకు 18% కిందకే వస్తాయి అనమాట. 350cc కంటే ఎబో వెళ్ళారు, ఇప్పుడు ట్రయంఫ్ 400cc బైక్ ఉంటుంది, దాన్ని తీసుకోవాలంటే మీరు 40% స్లాబ్కి వెళ్ళిపోతుంది. సో ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంక కార్స్ విషయానికి వద్దాం. కార్స్లో మనం 3 టైప్స్ ఉంటాయి, పెట్రోల్, సిఎన్జి, ఎల్పిజి, ఇవన్నీ తీసుకుందాం. ఫస్ట్ మనం 1200cc పెట్రోల్ 1200cc కంటే బిలో ఉంటే కార్ మీకు ఇంతకుముందు 28% ఉండేది, ఇప్పుడు 18%కి అయితే తగ్గించారు. అదే డీజిల్ అనుకోండి, డీజిల్ 1500cc వరకు, 1500cc దాని బిలో ఉంటే మీకు 28% ఉండేది ఇంతకుముందు, దాన్ని 18% తగ్గించారు. అండ్ కార్ లెంత్ కూడా మ్యాటర్స్. ఇక్కడ కార్ మీకు సైజు 4000 mm అంటే 4 మీటర్, సబ్ 4 మీటర్ సెగ్మెంట్లోనే మీకు ఇది వర్తిస్తుంది అనమాట. 4 మీటర్ కంటే కార్ మీది లెంత్ తక్కువ ఉండాలి. ఒకవేళ మీరు కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 6 లక్షలు అనుకుందాం, ఒక 6 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్ కార్ అయితే మీకు అది 60,000 రూపీస్ తగ్గుతుంది. అదే మీరు 10 లక్షల రూపాయల కార్ తీసుకోవాలనుకుంటే దగ్గర దగ్గర ₹1,00,000 వరకు మీకు సేవ్ అవుతుంది. సో ఇట్లా మీరు అంచనా వేసుకోవచ్చు, 10% వరకు మీకు తగ్గుతుంది. ఒకవేళ కార్ మీకు 1500cc కంటే ఎబో ఉంది అంటే మాత్రం లగ్జరీ కార్స్ కానీ 1500cc కంటే ఎబో 4 మీటర్ కంటే లెంత్ ఎక్కువ ఉన్న కార్స్ ఇట్లాంటివన్నీ మీరు తీసుకున్నారనుకోండి, అవన్నీ మీకు 40% స్లాబ్లోకి అయితే వెళ్తాయి. ఇక్కడ కూడా మీకు 10% సేవ్ అయ్యింది, ఎందుకంటే ఇంతకుముందు వీటి మీద సెస్ ఉండేది, 28% జిఎస్టీ ఉండేది, 22% వరకు సెస్ ఉండేది, అంటే 50% ట్యాక్సెస్ పడేవి. ఇప్పుడు సెస్ తీసేస్తున్నారు. సెస్ తీసేసి ఫ్లాట్ మీకు 40% ట్యాక్స్ అయితే ఉంటుంది. సో లగ్జరీ కార్స్ మీద కూడా మీకు ఒక 10% అయితే మీకు సేవ్ అవుతుంది. సో ఇది కూడా ప్లస్ పాయింట్. సో ఎవరైతే కార్స్ కానీ బైక్స్ కానీ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం ఇది గుడ్ న్యూస్. ఇంకో గుడ్ న్యూస్ ఆటోమొబైల్ పార్ట్స్ కానివ్వండి, లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి, ఇవన్నీ మీకు ఇంతకుముందు 28% ఉండేవి, ఇప్పుడు 18% తగ్గించారు. ఫార్మర్స్ అయితే ట్రాక్టర్స్ ఉంటాయి కదా, ట్రాక్టర్స్ కానీ ట్రాక్టర్ టైర్లు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా తగ్గించేశారు. వాటన్నిటి మీద జస్ట్ 5% మాత్రం జిఎస్టీ అయితే తీసుకున్నారు ఫార్మర్స్ సంబంధించిన వాటి మీద. అండ్ నెక్స్ట్ అంబులెన్సెస్ కానివ్వండి, 3 వీలర్స్ కానివ్వండి, ఆటోలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఇట్లాంటి వాటి మీద ఇంతకుముందు 28% ఉండేది, ఇప్పుడు 18%కి అయితే తగ్గించారు. సో ఆటోమొబైల్లో మ్యాక్సిమం అయితే తగ్గినాయి ప్రైజెస్ అయితే. సో ఇది ఇండస్ట్రీకి గుడ్ న్యూస్. ఇంకా చాలా ఉన్నాయి, మన నిత్యావసర వస్తువులు ఉన్నాయి కదా, ఇంట్లో మనం యూజ్ చేసే సోపులు కానివ్వండి, పేస్ట్లు కానివ్వండి, ఇట్లాంటి ఆయిల్, ఇట్లాంటివన్నీ కూడా తగ్గించేశారు జిఎస్టీ. అండ్ కొన్ని ఉంటాయి కదా, లైక్ మిల్క్ కానివ్వండి, బ్రెడ్, ఇట్లాంటివి ఉంటాయి, వాటి మీద అయితే ఇంతకుముందు 5% ఉండే, ఇప్పుడు 0% చేసేసారు, అసలు ట్యాక్సే ఉండదు. అండ్ పిల్లలు చదువుకునే ఉంటాయి కదా, పుస్తకాలు, పెన్సిల్స్, ఇట్లాంటి వాటి మీద ఇప్పుడు 0% ట్యాక్స్ అయితే ఉంటుంది. ఇన్సూరెన్స్ మీద కూడా 0% చేస్తారు, లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇట్లాంటి వాటి మీద మీకు జిఎస్టీ అయితే ఉండదు, 0% చేసేసారు. సో ఇది కూడా గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. ఫైనల్గా వేటి మీద పెంచారు, మనకి హాని కలిగించేవి అయితే ఉంటాయో మన ఆరోగ్యానికి, వాటి మీద అయితే జిఎస్టీ పెంచారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షుగర్స్ తీసుకుంటుంటారు, యాడెడ్ షుగర్స్ ఉన్న కూల్ డ్రింక్స్ కానివ్వండి, కోకోకోలా కానివ్వండి, పల్పీ ఆరెంజ్ అని, ఇట్లా రకరకాలుగా యాడెడ్ షుగర్స్ ఉన్న కూల్ డ్రింక్స్ తీసుకుని ఉంటారు కదా, బెవరేజెస్, వాటన్నిటి మీద ఇంతకుముందు 28% ఉండేవి, ఇప్పుడు 40% అయితే పెంచారు. సిగరెట్లు కానీ, టొబాకో, పాన్ మసాలా ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి మీద కూడా 28% నుంచి 40%కి అయితే పెంచేశారు. అండ్ కొంతమంది ఆల్కహాల్ గురించి అడుగుతారు, మా బీర్ల సంగతి ఏంది అది అని చెప్పేసి, ఇవన్నీ జిఎస్టీ కిందకైతే రావు. ఆల్కహాల్ అనేవి వాటి మీద సెస్ అని, ఎక్సైజ్ డ్యూటీ అని, ఇలాంటివన్నీ అప్లై అయితే, వ్యాట్ అని ఇట్లాంటివి అప్లై అవుతుంటాయి. సో జిఎస్టీ వాటికైతే వర్తించదు. సో అవి అయితే ఇంతకుముందు ఏ రేట్లు ఉంటాయి అవే ఉంటాయి మీ ఆల్కహాల్ బెవరేజెస్. ఓకే, ఐపీఎల్ టికెట్స్ మీద జిఎస్టీ పెంచారు. 28% ఇంతకుముందు, ఇప్పుడు దాన్ని 40%కి పెంచారు. సో ఇవన్నీ ఇప్పుడు చెప్పేవన్నీ మీకు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి
అమల్లోకి అయితే వస్తాయి. దివాళీ కానుక ఇస్తున్నట్టు అనుకోండి. ఇంకా ఇవి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా డీటెయిల్ కావాలి, ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి, వేటి మీద ఎంత తగ్గినాయి అంటే మాత్రం మొత్తం లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఓపెన్ చేస్తారు అనుకోండి. ఇంకా డీటెయిల్గా మీకు ఒక్కొక్క దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుని తెలుసుకోవచ్చు. ఇవి మెయిన్ మనకి ఉపయోగపడే మాత్రం కవర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి జియోకి సంబంధించి జియో ఇప్పుడు 9th యానివర్సరీ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 5వ తారీఖు 9th యానివర్సరీ వెళ్ళి. సో దీని సందర్భంగా మీరు జియో సిమ్ యూస్ చేస్తూ ఉంటారు కదా, 5G సిమ్ యూస్ చేసే వాళ్ళైతే ప్రజెంట్ మీరు 2GB per day దానికన్నా ఎబో ప్లాన్స్కి అన్లిమిటెడ్ 5G అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు యానివర్సరీ సందర్భంగా ఏం చేస్తున్నారంటే 5, 6, 7 అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం మీరు ఏదైనా ప్లాన్ తీసుకోండి, 5G సిమ్ యూస్ చేసే చాలు మీకు అన్లిమిటెడ్ 5G డేటా అయితే మీరు ఈ 3 రోజులు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ 4G సిమ్ యూస్ చేసే వాళ్ళైతే మా పరిస్థితిని అడుగుతారు మీరు. 4G సిమ్ యూస్ చేసే వాళ్ళకి ఏం ఆఫర్ ఇస్తున్నారంటే వీళ్ళు 39 రూపీస్ యాడ్ ఆన్ ప్లాన్ ఉంటుంది. 39 రూపీస్ పెట్టి మీరు యాడ్ ఆన్ ప్లాన్ వేయించుకుంటే నెక్స్ట్ 3 రోజులు అంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు మీకు 3GB per day డేటా అయితే వస్తుంది. సో ఇది 4G యూజర్స్కి ఆఫర్. అండ్ ఇంకో కొత్త ప్లాన్ తీసుకొని వచ్చారు, 349 రూపీస్ ప్లాన్ అని చెప్పేసి తీసుకొచ్చారు యానివర్సరీ సందర్భంగా. 349 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే మీకు 2GB per day డేటా అయితే ఫ్రీగా వస్తుంది. మీరు 30 రోజులు యూస్ చేసుకోవచ్చు, దాని 30 days వ్యాలిడిటీ ఉంటుంది. దానిపైన మీకు 1 month జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. ఇంకొక 1 month జియో సావన్ ఉంటుంది, జియో సావన్ ప్రో, అది కూడా మీకు ఫ్రీగా వస్తుంది. అండ్ 3 నెలలు జొమాటో గోల్డ్ కూడా మీకు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా అయితే వస్తుంది ఈ 349 రూపీస్ ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకుంటే. సో ఇది ఒక కొత్త ప్లాన్ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ జియో హోమ్ సర్వీస్ అని తీసుకొని వచ్చారు. ఇది 1200 రూపీస్ పెట్టి మీరు ప్లాన్ తీసుకోవాలి. హోమ్ సర్వీస్ అంటే ఏంటంటే మీకు సెటప్ బాక్స్ ఇస్తారు, ఇంట్లో 4K సెటప్ బాక్స్, ఒక రౌటర్ ఇస్తారు. స్పీడ్ వచ్చేసరికి ఇంటర్నెట్ మీకు ఒక 30 MBPS వరకు స్పీడ్ ఉంటుంది. 2 months మీరు యూస్ చేసుకోవచ్చు. దీనిలో మీకు బెనిఫిట్ ఏంటంటే టీవీ ఛానల్స్, ఒక 1000 పైగా టీవీ ఛానల్స్ అయితే మీకు వస్తే వాటిని మీరు చూసుకోవచ్చు. అండ్ ఒక 12 OTT యాప్స్ కూడా మీకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఒక 2 months మీరు వాటిని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఒక ప్లాన్ ఇస్తున్నారు, ఇది హోమ్ సర్వీస్ అని చెప్పేసి ఇంట్లో మీరు యూస్ చేసుకోవడానికి. 2 months తర్వాత మళ్ళీ మీరు రీఛార్జ్ చేసుకోవాలి, లేకపోతే మీరు క్యాన్సిల్ చేసుకోవాలని చేయించుకోవచ్చు. సో ఇవి జియో 9th యానివర్సరీ సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటిని కూడా చెక్ చేయొచ్చు. అండ్ మిగతా న్యూస్లన్నీ స్టూడియోలో రికార్డ్ చేశాను, సో అవి కంటిన్యూ అవుతాయి. ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ ట్రైఫోల్డ్ ఫోన్ తొందరలో తీసుకురాబోతున్నట్లు ఐసీ యూనివర్స్ చెప్తున్నాడు. ఐసీ యూనివర్స్ అంటే ఆయన ఖచ్చితంగా శాంసంగ్ గురించి మంచి లీక్స్ అయితే ఇస్తూ ఉంటాడు. నేను చెప్పేదాని ప్రకారం అయితే సెప్టెంబర్ 29వ తారీఖు సౌత్ కొరియాలో శాంసంగ్ ట్రైఫోల్డ్ లాంచ్ చేయబోతున్నట్లుగా చెప్తున్నాడు. శాంసంగ్ నుంచి అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. సెప్టెంబర్ మంత్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి చూడాలి నిజంగా వీళ్ళు ట్రైఫోల్డ్ తీసుకొని వస్తారేమో. ఈవెంట్లో ట్రైఫోల్డ్తో పాటు శాంసంగ్ నుంచి AR గ్లాసెస్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, XR గ్లాసెస్ కూడా, మిక్స్డ్ రియాలిటీ గ్లాసెస్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అదే ప్రాజెక్ట్ ముహాన్ అని కనిపిస్తుంది మనకి. సో ఇవి కూడా తీసుకొని వస్తారు అన్నట్లుగా చెప్తున్నారు. బట్ చూడాలి ఏం చేస్తారో ఏమో. అది ఇండియా కూడా తీసుకొస్తారు లేదా అవన్నీ క్వశ్చన్ మార్క్సే. ఓన్లీ కొన్ని మార్కెట్కి తీసుకొని వస్తారా లేదా మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తారా? ఎందుకంటే తక్కువ యూనిట్స్ తయారు చేస్తారు ఫస్ట్లో. చూద్దాం ఏమవుతుందో. 29 వరకు వెయిట్ చేస్తే నిజంగానే వస్తే లేదో క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ లభిస్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే HP 64GB USB 2 పెన్ డ్రైవ్ తక్కువ రేట్కి వస్తుంది. 389 రూపీస్కి అయితే వస్తుంది. 369 రూపీస్కి అంటే 20 రూపాయలు తక్కువకి 32GB మోడల్ వస్తుంది. ఒకవేళ మీరు 20 రూపాయలు ఎక్కువ పెట్టగలిగితే 64GB పెన్ డ్రైవ్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి పూమా స్లైడ్స్ రెడ్ కలర్ తక్కువ రేట్కి వస్తుంది. 880 రూపీస్కి అయితే వస్తున్నాయి. మిగతా కలర్స్ కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. ఇది ఒకటి మాత్రం మీకు 880 రూపీస్కి అయితే వస్తుంది. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంకా డీల్స్ మీకు ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్లో కూడా అనిపిస్తూ ఉంటే ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus హెసల్బర్గ్ పార్ట్నర్షిప్ అఫీషియల్గా లేదన్నట్టు కన్ఫర్మ్ చేసినట్టు చెప్తున్నారు. స్మార్ట్ పిక్స్ అని చెప్పేసి ఒక మీడియా హౌస్ అడిగింది OnePlusని. అడిగితే క్వశ్చన్ వాళ్ళు ఇచ్చిన సమాధానం అయితే హెసల్బర్గ్ అయితే OnePlus 15లో ఉండదంట. వాళ్ళ హోమ్ ఇమేజింగ్ యూనిట్కైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఒప్పో లూమో ఉంది కదా దానికైనా వెళ్ళొచ్చు. సో ఏం చేస్తారో తెలియదు కానీ హెసల్బర్గ్ మాత్రం OnePlus 15లో అయితే ఉండదు. అండ్ OnePlus 15లో డిస్ప్లే చేంజ్ అయిపోతున్నారు. టెక్నాలజీ LTPO నుంచి LIPOకి రాబోతున్నారు. ఈ టెక్నాలజీ iPhone 17 Pro Maxలో కూడా ఉంటుందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఇది మనం LTPOతో కంపేర్ కొద్దిగా అడ్వాన్స్ ఉంటుంది, కొద్దిగా ఇంకా డిస్ప్లే బ్రైట్ ఉంటుంది అండ్ స్లిమ్ అవుతుంది. డిస్ప్లే ఫోన్ కూడా మీకు కొద్దిగా స్లిమ్ అవుతుంది. సో ఇవన్నీ దీనిలో అడ్వాంటేజెస్. అండ్ ఈ డిస్ప్లేతో వస్తున్నట్లు OnePlus 15 రూమర్స్ వస్తున్నాయి. OnePlus 15 ఎప్పుడు వస్తుందంటే ఇండియాకి జనవరిలో మనం OnePlus 15, S26 సిరీస్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఢిల్లీలో సెమికాన్ ఇండియా అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే జరిగింది. దీన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ కూడా చేశారు. అంటే ఇది మెయిన్ పెట్టింది ఎందుకంటే ఇండియాలో చిప్సెట్ మార్కెట్ని ఇంకా బెటర్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్. ఇంతకుముందు వరకు మనకి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు చిప్సెట్స్. ఇండియాలో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. విక్రమ్ 32 అని చెప్పేసి ఒక చిప్ తయారు చేస్తాం మనం ఇస్రో. ఈ చిప్ మనం డిఫెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాము అండ్ నార్మల్గా శాటిలైట్స్లో ఇట్లాంటి వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు ఈ చిప్ని. అండ్ ఫ్యూచర్లో ఏదైతే చిప్సెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకున్న కంపెనీస్ వాళ్ళందరూ మేము స్వాగతిస్తున్నాము. ఇండియాలో కూడా మీరు ఇప్పుడు
మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అన్నట్లుగా, ఫ్యూచర్లో ఇండియా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక హబ్లా మారబోతున్నట్లుగా మన ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇంతకుముందు అసలు సెమీ కండక్టర్స్ ఇండియాలో అసలు క్వశ్చన్ మార్క్, అసలు తయారు కూడా చేయరు, ఇప్పుడు వస్తున్నాయి. సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా వరకు మనం ఇంప్రూవ్ చేసుకోగలిగాం, చాలా వరకు సాధించాం. ఈ సెమీ కండక్టర్ యూనిట్ కూడా వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే ఎరైన్ అడుగుతున్నారు, ఐఫోన్కి ఇయర్ ఫోన్స్ కోసం చూస్తున్నారంట. ఎయిర్ పాడ్స్ వెళ్ళే బడ్జెట్ అయితే లేదు, తక్కువ రేట్లో మంచి TWS అడుగుతున్నారు. బెస్ట్ అయితే OnePlus Buds 4 మంచి ఫీచర్స్తో తీసుకొచ్చి రీసెంట్గా లాంచ్ అయింది. అది ప్రజెంట్ 6,000 రూపాయలు ఉంది, సేల్ నడుస్తుంది కదా, సేల్లో తెలిసి 5,000 రూపాయలు లోపే దీన్ని తీసుకొని రావచ్చు. చాలా మంచి బడ్స్ అవి ఆ ప్రైస్కి. సో ఇవి మీరు చెక్ చేయొచ్చు. మీ బడ్జెట్ 5,000 దాకా అయినా పెడితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఫీచర్స్ కూడా మీకు అన్ని పనిచేస్తాయి. మీకు యాప్లు ఉంటాయి, మీరు ఏ TWS అని తీసుకోండి, సపరేట్ యాప్స్ అయితే ఉంటాయి. ఈవెన్ బోట్ ఇట్లాంటి వాటికి కూడా మీరు యాప్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, యాప్ స్టోర్లో మీకు ఉంటాయి. యాప్స్తో మీకు పనిచేస్తాయి, అన్ని ఫీచర్స్ పనిచేస్తాయి. నెక్స్ట్ మనకి యూట్యూబ్ కూడా నెట్ఫ్లిక్స్ లాగా తయారైంది అనమాట. నెట్ఫ్లిక్స్లో మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనుకోండి, ఎవరు పడితే లాగిన్ అవ్వడానికి ఉండదు. మీరు ఒకవేళ లాగిన్ అయ్యి నెట్ఫ్లిక్స్ యూజ్ చేయాలంటే ఒకటే అకౌంట్ తోటి, ఒకటే రూఫ్ కింద ఉండాలి, ఒకటే ఇంట్లో ఉండాలి, ఒకటే వైఫై కనెక్ట్ అయి ఉండాలి, ఒకటే IP అడ్రస్ యూజ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు బయటికి వెళ్ళారనుకోండి, 30 days మానిటర్ చేస్తారు వీళ్ళు. 30 daysలో మీరు బయటికి ఎక్కడికైనా వెళ్తే IP అడ్రస్ మారిపోతే లాగౌట్ అయిపోద్ది. మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలంటే సేమ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతే సేమ్ IP అడ్రస్తో కనెక్ట్ అయితే లాగిన్ అవుతుంది. ఇప్పుడు ఇట్లానే యూట్యూబ్ కూడా చేయబోతుంది. యూట్యూబ్ ప్రీమియం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఒకటే రూఫ్ కింద ఉండి ఫ్యామిలీ లాగా యూజ్ చేసుకోవచ్చు, కానీ బయటికి వెళ్తే మాత్రం వాళ్ళు మానిటర్ చేసి తీసేస్తారు. ఇది పడుకుంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చి చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, వీటిని ఖచ్చితంగా చెక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ టెక్ న్యూస్లో అప్పటివరకు సెలవు, బాయ్.